హాయ్ గైస్, ఎలా ఉన్నారు? తమ్నెల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో కొంచెం కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూసినట్లయితే, హాయ్, నా పేరు ప్రియాంక, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కలగోట. ఈ వీడియో కంప్లీట్ అబౌట్ ఒక గైడ్ లాగా, మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఇఫ్ మీరు స్కిప్ చేసుకుంటా చూస్తే మీకు అసలు ఏమీ అర్థం కాదు, ఎందుకంటే లాట్ రిలేటబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. సో దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఏంటి అని అనేది ఒక ఫైనల్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, నేను పుట్టినప్పుడే స్టార్ట్ అయింది. నేను బేసిక్గా పుట్టడమే 4 kgs పుట్టాను. సో దట్ డే నుండి నేను నా టీనేజ్ వరకు నేను అలానే ఉన్నాను. అంటే మీన్స్ నేను ఒక చబ్బీ గర్ల్. నా ఫ్రెండ్స్తో పోల్చుకుంటే నేను ఒక 10 kgs ఎక్కువ ఉండేది. సో ఓకే, ఈమె లాగా ఉంది, ఈమె చబ్బీ అమ్మాయి అనేది నాకు చిన్నప్పటి నుండి అది నేను ఫేస్ చేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సెకండ్ ఆఫ్ ఆల్, ఈ తగ్గాలి అన్న థాట్ నాకు నా బీటెక్లో వచ్చింది. ఇట్స్ 2016 నా ఫస్ట్ ఇయర్లో. అప్పుడు నేను చిన్నగా మనకి యాప్స్ ఉండేవి కదా ఫోన్లో, వర్కౌట్స్ యాప్స్, అవి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు అక్కడ ఎలాంటి వర్కౌట్స్ చేస్తే అలా నేను చేసి తగ్గుదామని అనుకున్నాను. ఇట్స్ మీన్ ఒక 2 weeks అలా చేసినాను. అంటే తగ్గానో లేదో నాకు తెలీదు. ఎలా అంటే నాకు వెయిట్ మెషిన్ కూడా లేదు. ఎందుకంటే అప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి అని తెలుసు, అంతే. అంతకు మించి డైట్స్ ఉంటాయి, వేరేది ఉంటుంది అని నాకు అసలు ఏమీ తెలీదు. జస్ట్ ఓన్లీ వర్కౌట్స్ చేస్తేనే, ఎక్సర్సైజ్ చేస్తేనే, వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తేనే యూ హ్యావ్ టు లూజ్ వెయిట్ అనే విషయం తప్ప నాకేం తెలియదు. సో నేను అట్లా యాప్స్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉండే వర్కౌట్స్ని చేశాను. జస్ట్ స్మాల్గా ఫ్లాట్గా అనిపించింది. బట్ ఎగ్జామ్స్ ఉంటాయి, టెన్షన్స్, రికార్డ్స్, సో కాలేజ్ అటెండెన్స్, దానివల్ల నేను మధ్యలో స్కిప్ చేసాను. ఎప్పుడైతే నేను చేసి ఆపేస్తానో నేను ఎంత తగ్గానో నాకు తెలియదు, కానీ నేను ఇంకా ఎక్కువ పెరిగేది. సో అప్పుడు ఇంకా నేను ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్ నుండి థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా నేను హ్యూజ్ అయిపోయినా. నేను ఎలా అంటే, నేను చబ్బీయే బట్ ఐ లుక్ గుడ్. నేను చూడడానికి క్యూట్గా మంచిగా ఉంటా. కానీ నా థర్డ్ ఇయర్లో అనుకుంటా అసలు ఎలా అయిపోయింది అని అంటే, అంత లుకింగ్ గుడ్ కనబడతలేదు. చూడడానికి డిఫరెంట్గా కనిపించడం, ఓవర్ సైజ్ టీషర్ట్స్ వేసుకోవడము, నా సైజ్ బట్టలు దొరకకపోవడము, నా ఫ్రెండ్స్కి ఏమో మంచిగా దొరుకుతుంది, నాకు అసలు ఎంత వెతికినంటే మనం ఎంత స్టైలింగ్ చేద్దామన్నా ఆ బట్టలు దొరకవు. సో అదొక రకమైన డిప్రెషన్ అన్నట్టు. నేను ఒక్కదాన్ని, నా క్లాస్లో నేను హెవీ వెయిట్ ఉండేది. సో ఆ ఫీలింగ్ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. 2016కి 2018కి మనకు ఇంటర్నెట్ యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది. అప్పుడే జియో వచ్చింది, మనకు అందరికీ ఇంటర్నెట్ అవైలబుల్గా ఉండడం వల్ల యూట్యూబ్ ఎక్కువ యూజ్ చేయడం స్టార్ట్ అయింది. సో దెన్ ఐ సర్చ్. నేను కూడా యూట్యూబ్లో చూస్తుంటే అప్పుడు ట్రెండ్ ఏంటంటే, మీకు గుర్తుందో లేదో, మీరు అప్పటి నుండి కనుక తెలుసుంటే మీరు వీరమాచిని డైట్ వినే ఉంటారు. సో అదొకటి. ఇంకొకటి ఏంటి అని అంటే, కొంతమంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్సే, వాళ్ళు జస్ట్ ఎట్లా అంటే వాళ్ళు జిమ్ చేసి వెయిట్ లాస్ అయ్యి, సో దెన్ వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా సేల్ చేసేది అన్నట్టు. నేను పైసలు కడితే మిమ్మల్ని తగ్గిస్తా అన్న కాన్సెప్ట్లో. మామూలుగా పైసలు ఉండకపోయేది. అప్పుడు ఎట్లా ఉండేదంటే 10,000, 20,000 నేను చెప్తాను అది. సో దెన్ ఐ వాంట్ టు లూజ్ వెయిట్ అనుకున్నప్పుడు నాకు వర్కౌట్స్ మళ్ళీ గదే యాప్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ చేద్దామనని డౌన్లోడ్ చేశాను. బట్ అవ్వట్లేదు, ఎందుకో ఇంట్రెస్ట్ రాకపోవడము, ఒక్కరోజు చేయడము, మళ్ళీ తర్వాత వదిలేయడము, ఇలానే జరిగేది. ఏంటి ఇట్లా అయితే ఎలా అని కొంచెం డిప్రెషన్ కూడా పోయినా. సో ఎట్లా ఖచ్చితంగా తగ్గాలి అని అంటే, నేను ఇట్లానే చెప్పాను కదా, ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, ఆయనకు మెసేజ్ చేశాను, అన్న నాకు ఇట్లా ఇది ప్రాబ్లం, నా ఏజ్ ఇంత, ఐ వాంట్ టు లూజ్ వెయిట్ అని అంటే, ఓకే అమ్మ, నీకు ఖచ్చితంగా నువ్వు తగ్గుతావు, ఆల్రెడీ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, ఏం లేదు, ఈ ఒక డైట్ ఉంటుంది, అది చేయాలి, ఆ డైట్ నీకు తెలియాలి అని అంటే యూ హ్యావ్ టు పే 10,000, సింపుల్గా 10,000 అన్నాడు. అంటే మరి ఆ 10,000 మనకి ఏమన్నా ఫుడ్ అతనే ఇస్తాడా? ఫుడ్ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా అతను ఆలివ్ ఆయిల్ వాడమన్నాడు, అండ్ వెయిట్ మెషిన్ తీసుకోమన్నాడు, ఇంకా omega 3 క్యాప్సిల్స్ వాడమన్నాడు, ఇంకా యాపిల్ జ్యూస్ వెనిగర్ అది కూడా తీసుకోమన్నాడు. సో ఇవన్నీ
నేనే తీసుకోవాలి, ప్లస్ అతనికి 10,000 పే చేయాలి. అప్పుడు మనం బచ్చాలు కదా, మనకేం అర్థం కాదు కదా. మనల్ని జస్ట్ ఎట్లా అంటే మనం తగ్గాలి అన్నంత ఆ ఉత్సాహం, ఆ ఆతృత, అంతేగాని ఒకడు మనల్ని ఫేక్ చేస్తున్నాడు, వాడిచ్చే చిన్న డైట్కి నేను ఇదంతా పే చేయడం ఎక్కడిది, నేను ఏమైనా జిమ్లో జాయిన్ అవుతున్నా, ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఏం లేదు. దెన్ ఆ ప్రెజర్కి తగ్గాలి అన్న ఆ ఫీల్కి పైసలు కూడా ఉండేసరికి కథం నేను మా అమ్మకి చెప్పలే, మా అయ్యకి చెప్పలే, కథ నేను పే చేసేసిన. దెన్ వాడు నాకు పంపింది ఏంటి అని అంటే, నిజంగా నాకు ఒక పేపర్ మీద కలర్ పెన్స్ తోటి, సో దిస్ ఈస్ ద డైట్, మార్నింగ్ ఇది తినాలి, ఆఫ్టర్నూన్ ఇది తినాలి, ఈవినింగ్ ఇది తినాలి, తినేటప్పుడు ఇంత చూసుకోవాలి, వెయిట్ ఇదో చెక్ చేసుకోవాలి అని అన్నాడు. అంటే ఓకే ఇట్లనే చేయాలి అని అనుకొని అతను చెప్పిన అన్ని కొన్ని స్టార్ట్ చేసేసిన. దెన్ దాని తర్వాత ఒక్కరోజు కూడా అతను నన్ను మానిటర్ చేయడం, ఏమైంది మీ డైట్ ఎక్కడి దాకా వచ్చింది, మీరు ఇంత పే చేశారు కదా, ఏమైంది సిస్టమ్ని చేశారు, నో, టిల్ నౌ నో. పైసలు పడ్డాయి, ఇంతవరకు నో రిప్లై. సి జనాలు ఎంత దరిద్రులు అంటే మన మైండ్ సెట్ని, అంటే మనము ఆ టైంలో ఆ సొసైటీ నుండి పడే ఆ డిస్క్రిమినేషన్ని ఎదుర్కొనేటప్పుడు మన మెంటల్ స్థితి అనేది మొత్తం ఇట్లా డౌన్ అయ్యి ఇక చచ్చిపోతాం అన్నట్టు ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ మైండ్ సెట్ని క్యాచ్ చేసి వాళ్ళు పైసలు దొబ్బాలని చూస్తారు. సో అందుకే నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే, వెయిట్ లాస్కి పైసలు పెట్టే అంత దరిద్రమైన పని ఇంకొకటి లేదు. అస్సలు పెట్టద్దు అంటే పెట్టద్దు. సో అలానా 10,000 పోయినాయి, చేసిన ప్రయోజనం లేదు, ఎలా అని అనుకున్నా. దెన్ దాని తర్వాత మా ఇంట్లోనే మా రిలేటివ్ ఒకరు వీరమాచిని డైట్ ఫాలో అయ్యారన్నట్టు. సో ఆ డైట్ ఎలా ఉంటుంది అని అంటే, ఆయిల్ తాగాలి, కోకోనట్ ఆయిల్, రా కోకోనట్ ఆయిల్ తాగాలి. సో ఓకే మనం చేస్తాం, మా వాళ్ళే చేసి వాళ్ళు అప్పుడు 20 kgs దాకా లాస్ అయ్యారు అన్నట్టు. నేను ఎందుకు చేయలేను, ఆ ఉత్సాహంతో పైన కొబ్బరికాయలు తీసుకున్న, మంచి 5 కిలోల కొబ్బరికాయ తీసుకుంటే కిలో నూనె ఇంత వచ్చింది, ఇంత బాటిల్ పట్టుకొని వచ్చిన. దెన్ స్టార్టెడ్ ద డే. ఫస్ట్ డే అంటే అన్నం బంద్ చేయాలి, మొత్తం రైస్ అనేది పక్కకు పెట్టేయడము. కోకోనట్ ఆయిల్, జీవితం అంతా కోకోనట్ ఆయిల్ అన్నట్టు చేస్తాడు ఆయనే. సో కోకోనట్ ఆయిల్ కన్జ్యూమ్ చేయాలి, ఇంత కోకోనట్ ఆయిల్ తాగాలి. దాని తర్వాత దాంతో వండుకోవాలి. వంట పక్కకు పెడితే అది తాగినప్పుడు ఈ ఫీలింగ్ వస్తుంది తెలుసా, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అసలు. ఫస్ట్ డే తాగిన, సెకండ్ డే తాగిన, థర్డ్ రోజు అతి కష్టంగా తాగిన, థర్డ్ రోజు రాత్రి ఐ బ్లాస్ట్. మొత్తం ఇక కూర్చొని ఒకటే ఏడవడము, ఒకటే డిప్రెషను, ఒక మూలకు పోయి పడుకున్నా, ఎవరితోటి మాట్లాడలేదు. ఎందుకంటే నాకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ ఫ్లేవరే రావడం, అంత పిచ్చి లేవడం, బయట కూర్చొని నాకే ఎందుకు ఇట్లా, నేనే ఎందుకు, ఒక్కొక్కరు ఘోరంగా తింటారు అయినా కానీ వాళ్ళు కొంచెం కూడా వెయిట్ గెయిన్ కావారు. అలాంటిది కొంచెం తిన్నా కానీ ఎందుకు ఇంత గెయినింగ్ ఎందుకు, ఎలా ఉంటారు తెలుసా, ఎవడో అవసరం లేదు, మన ఇంట్లోనే ఉంటారు, దానికి ఏడ పెళ్ళి అవుతుంది, మేము చూస్తాము, అంత వెయిట్ ఉంది ఆమెకి ఎవరు వస్తారు. అవి చాలా చాలా ఉంటాయి, నాకు తెలిసి మీరు కూడా చాలా ఫేస్ చేసే ఉంటారు. ఫుల్ ఏడ్చాను. దాని తర్వాత నేను వదిలేసా, ఇక జీవితం ఇంతేనేమో, నేను తగ్గనేమో, నేనున్న రాతి ఇంతేనేమో అని అనుకొని నేను పక్కకు పెట్టేసి లైట్ తీసుకున్నా. దెన్ ఇక పేరెంట్స్ ఎట్లా అనంటే, పెళ్ళి అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో ఇలా ఉంటే మనకు సంబంధాలు సరిగ్గా రావు అని మా మమ్మీ ఏం చేసింది అంటే, మా మమ్మీ కలర్స్లో జాయిన్ చేసింది. మేము ట్రావెల్ చేయాలి, అప్పుడు కలర్స్ చాలా తక్కువ ప్లేసెస్లోనే ఉండేది. హైదరాబాద్ తర్వాత మాకు దగ్గరగా కరీంనగర్, మాది జమ్మిగుంట. సో అక్కడ జమ్మిగుంట నుండి నేను కరీంనగర్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో కలర్స్లో ఏం చేస్తారంటే, అది నేను సపరేట్గా మీకు తర్వాత చెప్తాను. సో అలా నేను ఒక 6 సిట్టింగ్స్కి వెళ్ళాను, ఎందుకంటే ట్రావెలింగ్ అనేది డే బై డే వెళ్ళాలి అన్నట్టు. అలా వెళ్ళడము, ప్రతిసారి మా డాడీ తీసుకురావడము. మెయిన్గా అవన్నిటికంటే నాకు సెమ్ ఎగ్జామ్స్ వచ్చాయి. సో అప్పుడు నేను నా ఎగ్జామ్స్ మీద కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. సో అలా నేను స్కిప్ చేసి 6 సిట్టింగ్స్ వెళ్ళాను కదా, 6 సిట్టింగ్స్కి నేను 3 kgs లాస్ అయ్యాను అనుకుంటా. అప్పుడు 71, 72 ఉండేది,
70 దాకా వచ్చినాను. సో, అట్లా వెయిట్ లాస్ అయ్యాను. దెన్ నాకు ఎగ్జామ్స్ వచ్చాయి. నేను మొత్తం దాని మీదనే పడ్డా. అప్పుడు నా థర్డ్ ఇయర్ 3-2. సో, అలా దాని మీదనే నేను అంత కాన్సంట్రేషన్ చేశా. సో, అలా కూడా అది అయిపోయింది. నేను ఎగ్జామ్స్‌కి కోసమని ప్రిపేర్ అంటే ఈ కలర్స్ ఆపేసానని చెప్పాను కదా! 2 లాస్ అయ్యాను కదా! నేను 5 గెయిన్ అయ్యాను. ఆపిన 1 వీక్‌కే 5 గెయిన్ అయ్యాను. దెన్ అట్లా అయిపోయిందా. నేను చెప్పాను కదా! ఇక ఫిక్స్ అయినా నా జీవితంలో వెయిట్ లాస్ అనేది లేదు. అది కాదు. ఇక నేను ఇంతేనేమో ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ అది మామూలుగా ఉండదు. అసలు ఎంత ఇన్సెక్యూర్ అంటే నాకు సోషల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. ఇన్‌స్టాలో ఉండడమైనా, అప్పుడు మ్యూజికల్ ఉండేది. అలా రీల్స్ చేయడమైనా, నాకు స్టైలింగ్ చేయడమైనా, మేకప్ అయినా అప్పటి నుండే నాకు పిచ్చి. కానీ ఏది చేయాలన్నా వెన్ ఇట్స్ కమ్స్ టు మై బాడీ నాకు ఏది ప్రాపర్‌గా ఫిట్ అవ్వకపోయేది. నాకు కొంచెం బ్లోటింగ్‌గా స్టమక్ ఉండేది, చబ్బీగా ఉండేది. అంత స్కిన్నీగా ఉండడం నాకు నచ్చేదన్నట్టు. బట్ ఉండకపోయేది. ఎలా అనిపిస్తదంటే కంప్లీట్ లో కాన్ఫిడెన్స్. ఏది చేయాలన్నా, ఏది మాట్లాడాలన్నా నాకు అంత లేదేమో, నేనంత క్యూట్ కాదేమో, నేనంత క్యూట్ కాదు, నాకేది సెట్ కాదు, ఇంతకు మించి ఇంతే అని ఫుల్ డిప్రెషన్. చెప్పాలంటే ఒక మూలం కూర్చొని ఏడ్చేది. దెన్ ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి. 4th ఇయర్‌కి ఎంటర్ అయ్యాను. ఇక మొత్తం ఆపేసా. కలర్స్ కూడా పోలేదు. దెన్ అప్పుడు 2020 అది. ఏమైంది అనంటే 2019లో మా చెల్లె బర్త్‌డే. మా చెల్లె చాలా సన్నగుంటది. ఆమెతోటి పోల్చుకుంటే నేను హ్యూజ్ అన్నట్టు. మా చెల్లె బర్త్‌డేకి తను మంచి ప్రిన్సెస్ లెక్క రెడీ అయింది. అప్పుడు నేను అంతా ఓకే అంటే లైక్ హెయిర్, క్యూట్ అంతా బాగానే ఉంటది. బట్ ఏదో అంత డిఫరెంట్‌గా ఇంకా గెయిన్ అవ్వినప్పుడు అంటే కళ్ళు ఇట్లా పోయి ఇంకా పెద్ద హ్యూజ్ అయితది కదా ఫేసు. అలా అయినప్పుడు ఐ వాజ్ లైక్ ఏంది ఎందుకు ఇంత ఘోరంగా అయింది? అంత బాగానే ఉంది. ఎందుకు ఇట్లా అవుతుంది? ఇంకా ఎందుకు గెయిన్ అవుతున్నా? అసలు నేను తగ్గనా? ఒక రకమైన డిప్రెషన్‌కి వెళ్ళిపోయినా ఇక. వెళ్ళిపోయి ఇక వదిలేసా. హోప్స్ అన్నీ కోల్పోయినా. బట్ అప్పుడొచ్చింది కోవిడ్ మీ అందరికి ఎట్లా పనిచేసిందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అదొక హ్యాపీ డేస్ తెలుసా. అదొక నా లైఫ్లో మర్చిపోని డేస్ కోవిడ్ అయితే. ఎందుకంటే కోవిడ్ 2019 డిసెంబర్లో ఆ టైంలో స్టార్ట్ అయింది కదా. మనకు కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. లాక్డౌన్ అప్పుడే ఏంటి అని అంటే నేను ఫస్ట్ టైం డైట్ చేసింది అప్పుడే. సో అది ఎలానో చెప్తాను. అలా నేను చాలా ఫీల్ అయిపోయాను. సో ఇక అప్పటి నుండి ఒక రకమైన డిప్రెషన్, ఏంటి ఎలా తగ్గుతానో లేదో అనే ఫీలింగ్ ఇలానే ఉండేది. దెన్ అప్పుడు ఫిక్స్ అయ్యా కోవిడ్‌లో. అప్పుడు మనకు లాక్డౌన్ అని అన్నప్పుడు మనము సో దెన్ నా 4-2 టైంకి నేను ఇక అప్పుడు లాక్డౌన్ అన్న పోలే ఇంట్లోనే ఉండేది కదా. ఆల్మోస్ట్ ఇంటికే మనం పరిమితం అయ్యేది. దెన్ అప్పుడు చాలామంది అప్పటిదాకా ఇంటర్నెట్ యూసేజ్ చాలా తక్కువ ఉండే. అప్పుడే టిక్‌టాక్ బ్యాన్ అయింది. అందరు ఇన్‌స్టాకి వచ్చిల్లు. సో దెన్ లైక్ అందరిగా కుకింగ్ మీద పడడం, వాళ్ళ ఓన్ వాళ్ళు చేసుకోవడం, అందరూ హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేసుకోవడం ఇట్లా ఉండేదన్నట్టు. అందరూ తగ్గుతున్నారు, అసలు నేను ఎందుకు తగ్గను అని మళ్ళొక్కసారి ఆలోచన వచ్చింది. అప్పుడు నేను మళ్ళీ సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన యూట్యూబ్‌లో. ఎందుకంటే మనం 2016కి తర్వాత 2018 తర్వాత 2020కి యూసేజ్ పెరిగిపోయింది. ఇన్ఫర్మేషన్ చాలా వైడ్‌గా పెరిగిపోయింది. ఒకప్పుడు మనకు అంత ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మెల్లిమెల్లిగా అది పెరుగుకుంటూ వచ్చింది. దెన్ ఇక నేను 2020లో అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నా. మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నేను ఫస్ట్ చేసింది ఏంటిదంటే అసలు నేనేంటిది? నేను ఏం చేయగలుగుతా? నా ప్రోస్ ఏంటి? నా కాన్స్ ఏంటి? అనేది నేను తెలుసుకున్నా. నేను ఏంటి అంటే ఫస్ట్ నేను అన్నం తినకుండా ఉండలేను. అన్నం, పప్పు, చారు, చికెన్ కర్రీ, పూరీలు, బగారా రైస్, దోశ, ఇడ్లీ, వడ ఇది తప్ప ఇంతకు మించి నేనేం చెయ్యలేను. మా అమ్మ రెగ్యులర్గా వండే వంటలు తప్ప నేను ఎక్కువ బయటది ఏది నేను తినలేదన్నట్టు. అంత కన్జ్యూమ్ చేయలేను. నాకు ఆ టేస్ట్ నచ్చదు. సో ఎందుకంటే నాకు ఆ వీరమాచినేని డైట్‌లో నేను ఏదో ఎక్స్పీరియన్స్ చేశాను కదా. ఆయిల్ తాగాలి, ఇదే తినాలి, ఇది నేను చేయలేను. ఖచ్చితంగా నేను అన్నం తినకుండా ఉండలేను. ఇది మెయిన్ పాయింట్. సెకండ్,
నాకు జిమ్కి వెళ్ళే సోర్సెస్ అసలు లేవు. జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయడం అనే కాన్సెప్ట్ అసలు నాకు లేదు. సో ఖచ్చితంగా నేను ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకునేటట్టు ఉండాలి. సో ఇది నా మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే నేను అన్నం తినకుండా ఉండలేను, జిమ్కి వర్కౌట్ నేను చేయలేను. ఇవి వండుకుంటూ కూడా నేను వెయిట్ లాస్లో కావాలి. సో ఇది ఏమన్నా ఉందా అని నేను తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఎక్కడ దొరికితే అట్లా వీడియోస్ చూసుకుంటూ వెళ్ళేది. ఇక్కడ కూడా నేను ర్యాండమ్ అమ్మాయిలది ర్యాండమ్గా వచ్చి చెప్పి ఇట్లా తాగితే ఈ జీరా వాటర్ తాగితే తగ్గుతారు, ఆ లెమన్ వాటర్ తాగితే తగ్గుతారు, ఏవీసీ జ్యూస్ తాగుతారు, సమ్ వీడియోస్ ఉంటాయి. అస్సలు నమ్మను నేను అసలు నాకు కావాల్సింది ప్రాక్టికల్ సొల్యూషన్. అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది, అది అందరికీ జరిగింది కాబట్టి నాకు కూడా జరుగుతుంది, ఇలాంటి అయితేనే నేను నమ్ముతాను. అప్పుడు నాకు దొరికింది ఒక ఛానల్, ఒక అకౌంట్ విత్ తెలుగు, అదే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. నా లైఫ్ను మార్చేసిన ఒక వీడియో అది. సో అందులో ఏంటి అని అంటే, మనం ఏమైనా తినచ్చు కానీ తినకుండా కాసేపు ఉండాలి. సో నువ్వు ఎక్కువసేపు తినకుండా ఉంటే నువ్వు వెయిట్ లాస్ అవుతావు. సో అలా నాకు దొరికింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అప్పుడు నాకు దానికోసం ఇక ఒక్కసారి ఓకే రైస్ కూడా తినుకుంటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చా, తినకుండా నేను ఉండగలుగుతానా అన్న మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. నేను ఎంతసేపు అయినా ఉంటా, కానీ ఆ తినే టైంలో మాత్రం నాకు రైస్ ఉండాలి, లేకపోతే నా మైండ్ పనిచేయదు. సో ఫైన్, నాకు ఎగ్జైట్మెంట్ అనిపించింది, మస్తు ఎగ్జైటెడ్గా, అసలు నిద్రపోలే ఏం పోలే. ఒక 100,000 వీడియోస్ చూసాను తెలుసా నేను ఇన్ఫర్మేషన్ కోసం. సో దెన్ ఫైనల్గా నాకు అర్థమైంది, ఫైన్ ఇది రియల్గా వర్కౌట్ అయింది. ఇంగ్లీష్లో చూసాను, హిందీలో చూసాను, తెలుగులో కూడా ఒక ఆమె ఇట్లనే Day 1, Day 2, Day 3 అని తను లైవ్గా చేసి పెట్టింది. ఫైన్, ఓకే, నాకు ఒకటి దొరికింది. ఇమ్మీడియట్గా ఆలోచించలేదు, స్టార్ట్ చేసిన. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి ఉండాలి, ఇట్లా నువ్వెట్లా చేస్తావు, నేను ఆగుతా, నువ్వు చేస్తావా, నేను చూస్తా అన్నట్టు చేస్తాడు కదా. స్టార్ట్ చేసిన రోజు పీరియడ్ వచ్చింది నాకు. దెన్ ఇప్పుడు చెప్పండి, అంటే పీరియడ్ ఎందుకు అంటే డైట్కి పీరియడ్కి ఎట్లా అంటే, యాక్చువల్గా నా డైట్లో నేను బేసిక్గా చెప్తాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్లో టైప్స్ ఉంటాయి కదా, అందులో ఏంటి అంటే ఆ టైప్స్లో అసలు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అంటే, మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే 18 hours కంటే ఎక్కువ ఫాస్టింగ్ ఉండాలి. సో 18 hours కంటే ఎక్కువ ఫాస్టింగ్ ఉంటే నువ్వు ఎంత ఫాస్టింగ్ ఉంటే నువ్వు అంత వెయిట్ లాస్ అవుతావు అన్నట్టు. సో అప్పుడే నేను ఏం చూస్ చేసుకున్నాను అంటే, సో నేను ఒమేడ్ చేస్తాను ఫిక్స్ అయిపోయినాను అన్నాడు. ఎందుకంటే ఒకసారి తింటే అంటే లైక్ ఒక 1 hour పీరియడ్లో మనం తినాలనుకున్నది ఎంత తిని మిగతా టైంలో నేను తినకుండా ఉంటే ఎందుకంటే ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉంటే ఎక్కువ వెయిట్ లాస్ అవుతానన్న ఫీల్ తోటి నేను స్టార్టింగే ఒమేడ్ చూస్ చేసుకున్నా. సో దట్ వాజ్ ద వన్ రీజన్. ఇంకొకటి ఏంటి అని అంటే, డైట్తో పాటు వర్కౌట్స్ చేస్తే ఇంకా మంచిది అన్నప్పుడు అప్పుడు నేను వర్కౌట్స్ కూడా చేయాలి, కానీ గంటలు నేను చేయలేను అప్పుడు నేను ఇంకొకటి వెతుక్కున్నాను. అదేంటిదంటే క్లోటింగ్ వర్కౌట్స్ అని ఉంటాయి, యాబ్స్ ఇన్ 2 weeks క్లోటింగ్ అని ఉంటాయి. సూపర్ ఆ పిల్ల, అది అప్పుడు వైరల్. ఆ 2020లో ఆమె యాబ్స్ ఇన్ 2 weeks అని కొట్టండి వస్తుంది. జస్ట్ 10 minutes, జస్ట్ 10 minutes. ఆ 10 minutesలో జరగాల్సినంత జరిగేస్తుంది. అస్సలు ఎంత 10 minutes వర్కౌట్, కానీ అయిపోయాక వస్తుంది స్వెట్. ఖచ్చితంగా మీరు 2 kgs వెయిట్ లాస్ అవుతారు విత్ డైట్తో పాటు అది చేస్తే. సో అలా నేను డైట్ ప్లస్ వర్కౌట్స్ అని పెట్టుకున్నాను. దెన్ నేను స్టార్ట్ చేసా, నాకు పీరియడ్ వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి హౌ ఐ ఫీల్. నేను స్టార్ట్ చేయాలా, పీరియడ్ అయిపోయినాక స్టార్ట్ చేయాలా, నేను ఏం చేశాను అనేది కామెంట్స్లో పెట్టండి. ఇక కామెంట్స్లో ఏం పెడతారో నేనే చెప్తాను. యాక్చువల్గా స్టార్ట్ చేసా, పీరియడ్లో కూడా నేను స్టార్ట్ చేసా. Day 1 పీరియడ్ నేను ఎక్సర్సైజ్ చేసా, Day 2 చేసా, Day 3 చేసా. అలా నేను ఎక్కడ ఒక్క రోజు కూడా స్కిప్ చేయకుండా 4 months కంటిన్యూస్గా చేశాను. ఫస్ట్ మంత్ 5 kgs వెయిట్ లాస్ అయ్యా. కానీ అంతకంటే ముందు Day 1 చేసా. Day 1 అప్పుడు నాది 76.6 ఎంతో చూపెట్టింది. Day 2 చేసా, అంతే ఉంది. Day 3 చేసా, అంతే ఉంది. Day 4 కూడా అంతే ఉంది. Day 5 అంతే ఉంది. Day 6 అనుకుంటా 76.5 చూపెట్టింది. 100 grams తగ్గింది. 100 grams తగ్గింది. ఐ వాజ్ లైక్ తగ్గింది. ఎంత కాన్ఫిడెన్స్ అంటే
నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే 100 అట్లా 10 హండ్రెడ్స్ అయితే 1 kg లాస్. అట్లా ఈరోజు 100 తగ్గింది, రేపు 100 తగ్గుతుంది. అట్లా ఒక 10 days అయితే నేను 1 kg లాస్ అవుతా కదా. అట్లా ఒక 100 days అయితే 10 kg నేను లాస్ అవుతా కదా. నేను అలానే ఫిక్స్ అయ్యా, స్లో అయినా మంచిదే, బట్ నాకు తగ్గడం ముఖ్యం. ఆ 100 కూడా నేను తగ్గిన ఇన్ని సంవత్సరాలల్లా నేను తగ్గనో అన్న ఒక క్వశ్చన్ మార్క్ తోటి, నేను నా లైఫ్ మారుదో అన్న ఒక అదితోటి, నేను కూడా నాకు నచ్చిన బట్టలు వేసుకుంటాను అన్న ఒక బాధతోటి బతికిన నాకు ఈరోజు ఒక కొంచెం తగ్గింది అన్నప్పుడు నేను ఎందుకు వదిలేసుకుంటా? నేను చేసా. నేను కరెక్ట్గా 4 నెలలు ఎక్కడ ఆపకుండా చేసా. ద రిజల్ట్ మీరే చూడండి. నా బాడీ, నా ఫేస్, నా ఎవ్రీథింగ్. యాక్చువల్గా వెయిట్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది, దట్స్ వై నెక్ డార్క్ అవుతుంది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్. చాలా చేంజ్ అయిపోయింది, నా లైఫే చేంజ్ అయిపోయింది. నేను వెయిట్ లాస్ అయ్యాను, నాకు సంబంధం వచ్చింది, మా ఆయన వచ్చిండు, చూసిండు, ఫ్లాట్ అయ్యిండు, పెళ్ళి చేసుకున్నాడు, పెళ్ళి అయిపోయింది. ఇక్కడి వరకు మీకు తెలీదు, సో ఫైన్ చెప్పాను. ఇక పెళ్ళయింది, నాకు 1 yearలో పాప పుట్టింది. పాప పుట్టిన 3 monthsకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ నుండి మీకు తెలిసిన జర్నీ, బట్ యూట్యూబ్లో మీకు స్క్రీన్ మీద తెలిసింది వేరు, వెనక జరిగేది వేరు. ఇది అసలు స్టోరీ. మనము అనుకుంటాము ఆల్రెడీ చేశాను కదా, ఈజీగా చేయొచ్చు. అంటే యాక్చువల్గా నేను ప్రెగ్నెన్స్ అప్పుడు నేను గెయిన్ అయింది ఎంత అంటే ఒక 6 kgs అనుకుంటా. యాక్చువల్గా నేను వెయిట్ లాస్ అయ్యింది, నేను స్టార్ట్ చేసింది 76.6 స్టార్ట్ చేస్తే నేను 65కి వచ్చేసిన. 65లో పెళ్లి చేసుకున్నా. పాప పుట్టే టైంకి, పుట్టినాక డెలివరీ అయినాక నేను మళ్ళీ 76కి అట్లా వచ్చేసిన. సో ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వాలి, ఆల్రెడీ నేను తగ్గినా కదా, నేను ఖచ్చితంగా తగ్గుతా అన్న కాన్ఫిడెన్స్ తోటే నేను ఉన్నా. సరే అని అనుకొని నేను ఇక వీడియోస్, అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఇక అప్పుడు నాకు మానిటైజ్ అయింది. కంటెంట్ పెట్టాలి అని, నేను ఎట్లాగో వెయిట్ లాస్ కావాలి కదా అని నేను 6 monthsకే నా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేసిన. అది మీకు కూడా లైవ్లో పెట్టాను, ఎవరైనా నా పాత సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు అర్థమవుతుంది. కానీ ద మూమెంట్ నేను ఎంత అంటే అప్పుడు నేను అప్పటికే నేను 82-85 దాకా గెయిన్ అయినా. ఆ 85 నుండి నేను 80 దాకా వచ్చిన. వీడియోస్లలో మీకు చూపెట్టింది, దెన్ వీడియోస్ ఆపేసిన. సో ఇక్కడ ఏం జరిగింది అనేది నేను చెప్తాను. మనం అనుకుంటాం చేద్దాం, ఎందుకు, నాకు తెలుసు కదా, ఆల్రెడీ నేను అంత వెయిట్ లాస్ అయినా, ఇప్పుడు అవ్వడం ఎంత ఈజీ, అందులో ఏముంది, ఉండదు. ఒక్కసారి ఒక గర్ల్, ఒక ఉమెన్ బర్త్ ఇచ్చినాక ఆమెకు స్ట్రెంగ్త్ ఉండదు. అప్పుడున్నంత ఓపిక, సహనం, కంట్రోలింగ్ ఇప్పుడు ఉండదు. మనం ఎంత అనుకున్నా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. మనకు తీసుకొచ్చి మీరు, నాకు తెలియదు, నేనే లేచి నాదే పని నేనే చేసుకొని, నా కుకింగ్ నేనే చేసుకొని, మళ్ళీ పోయి అది తింటే అది తిన్న ఫీల్ అనిపించదు, అది చేయాలనిపించదు. ఒక దిక్కు పాప, ఒక దిక్కు ఇంటి పనులు, మళ్ళీ తర్వాత ఏంటి అంటే సొసైటీ ప్రెషరు, చూడు దొడ్డయింది, పై వాకింగ్ ఎత్తేంది, వేడి నీళ్ళు తాగుతుంది, జీలకర్ర వేసుకొని తాగుతుంది. మరి వాళ్ళు ఏమన్నా ఉంటారా అంటే వాళ్ళు ఉండేది వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనకు ఉచిత సలహాలు ఇస్తారు. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నా అని అంటే, ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది, ఎవరు దీని నుండి దాటుకోలేరు. బట్ వాళ్ళు దాటాలని వాళ్ళు అనుకోరు, కానీ మనం దాటిపోవాలి. అసలు పట్టించుకోకండి, దేకకండి. నేను చెప్పేది ఏంటి అని అంటే, 1 day ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయండి. అలా నేను ఎంత డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను అనేది నాకే తెలుసు. ఐ వాజ్ లైక్, నా టోన్ చేంజ్ అయిపోయింది, నేను ఫుల్ డార్క్ అయిపోయినా, వెయిట్ గెయిన్ అయిపోయినా, పెళ్ళిలో ఉన్నంత క్యూట్గా ఇప్పుడు లేను,
ఫుల్ డిప్రెషన్, కెరీర్ మీద కాన్సంట్రేషన్ లేదు. అయ్యో నేను ఏం చేస్తలేను, నేను ఇంట్లోనే ఉంటున్నా అన్న ఒక ఫీలింగ్. నాకు అసలు నాకు ఒక పాప ఏంది, నాకే చక్కగా చేసుకోరాదు అన్న ఒక అది, నా పాపని నేనే చూసుకోవాలి. మళ్ళీ నేను అప్పుడు ఫీడింగ్ మదర్ని, మళ్ళీ ఇంట్లో నేనంతా వర్క్ నేనే చేసుకోవాలి. ఇదంతా ఒక రకమైన పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు చూడు, అది ఘోరంగా అనుభవించిన నేను. దాని తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ ట్రై చేసిన. అంతే, 10 రోజులు చేయడము మళ్ళీ ఆపేసిన. దాని తర్వాత ఏంటి అని అంటే, నేను నా కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని అది ఆపేయాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ చేశాను. మళ్ళీ ఎందుకు ఆపేసాను అంటే, నా స్టడీస్ కోసం నేను ఆపేసాను. ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం ఒక పని మొదలు పెడతాము, ఐదర్ మన బాడీ సహకరించదు, అంత ఎక్కువసేపు ఉండకపోవడము. ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే, డైట్ చేసేదాన్ని కానీ ఆకలికి సాయంత్రం పూట ఆకలి అయ్యేసరికి పిచ్చిలేసి నిద్ర పోయేది, కడుపు నొప్పి వచ్చేది. నాకు ఫస్ట్ అప్పుడు పెళ్ళి కాకముందుకు చేసిన డైట్లో నాకు పెద్దగా గ్యాస్ ట్రబుల్ ఏం లేదు, మంట అంటారు చూడండి, అలా ఏం లేదు. కానీ ఇప్పుడు డైట్ చేస్తుంటే అసలు ఈ గొంతులో మంట, నేను తినకపోతే నాకు ఏం చేయాలో అర్థం కాదు. వర్కౌట్ చేయాలంటే నాకు గజ వణకడము, ఇట్లా షవరింగ్ అయిపోయేది. అసలు నేను ఒక బకెట లేపుతానా, ఏదైనా వస్తువుని తీసి పెడతానా, మొత్తం అయిపోయింది. జీవితం అయిపోయిందా, ఒక సిజేరియన్ అయిపోగానే అయిపోయిందా, ఈ సెకండ్ బేబీని ఎట్లా కంట. ఒక రకమైన సొసైటీ ప్రెషర్, నా ప్రెషర్, ఇంట్లో ప్రెషర్, బయట ప్రెషర్, దీనమ్మ ఉండాలా పోవాలా, అవసరమా ఈ లైఫ్ అనిపించిన రోజులు ఉన్నాయి. బట్ ఒక్కరే ఉంటారు నా పాప. ఎందుకంటే మన తల్లుల లెక్క పిల్లల్ని ఎవ్వరు చూసుకోరు, అయ్య కూడా చూసుకోడు. నా బిడ్డ ముఖం కనిపించినప్పుడు లేదు, ఐ హ్యావ్ టు లీవ్, నేను ఖచ్చితంగా ఉండాలి, నా పాపను చూసుకోవడానికైనా నేను ఉండాలి, ఇదే ఫీలింగ్ అన్నట్టు. సో కానీ హెల్త్, నాకు నిద్రలోకి వెళ్ళి లేసినప్పుడు కాళ్ళు నొప్పి వచ్చేటి, మెట్లు ఎక్కితే మోకాలు నొప్పి వచ్చేటిది. అసలు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాకపోయేది. ఐ జస్ట్ 27 అయినా కానీ ఇప్పుడే నాకు ఇదంతా ఏంది అని ఒక రకమైన డిప్రెషన్, ఏడవని రోజు లేదు. సో ఒక రకంగా ఉంటుంది. దెన్ అంతా జరిగి ఇప్పుడు నేను మళ్ళా స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు కూడా అలానే చేస్తావా అని అంటే నో, నెవర్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది, అది వచ్చేదాకా వెయిట్ చేయాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం చెప్తా, నేను ఎక్కువ నమ్ముతా, ఇది మీకు సిల్లీగా అనిపించచ్చు. పాస్ట్ 5 years నాకు బాలేదు ఇన్ ద సెన్స్ కొద్దిగా జాతకం పరంగా బాలేదు. అంటే ఇది మీరు సిల్లీగా అనుకోకండి, ఇది జస్ట్ నా బిలీవ్. మీరు దీన్ని సీరియస్గా తీసుకోకండి. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఇఫ్ యు ఆర్ ఏ శని పీరియడ్, అంటే ఏళ్ళ శని, అర్ధాష్టమ శని, శని, ఈ పీరియడ్లో మీరు ఎంత చేసినా ఏం జరగదు, మీరు ఎంత గింజుకున్నా అది జరగదు. అది కానే కాదు, నేనైతే ఒక 100 సార్లు ట్రై చేసిన వచ్చు, అది కాలే. నాకు లాస్ట్ ఇయరే అది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కంప్లీట్గా న్యూ. అసలు నాకు అప్పుడు పని చేయాలనిపించకపోయేది, డైట్ చేయాలనిపించకపోయేది, అంత చెత్త తినేది, ఘోరంగా ఉండేది. ఐ బిలీవ్ దట్. సో నేను వెయిట్ చేసా. సో నా మొత్తం శని పీరియడ్ అయిపోయేదాకా వెయిట్ చేసి ఇప్పుడు నేను కంప్లీట్గా ఒక న్యూ పర్సన్. శని మనకు అన్నీ నేర్పిస్తుంది, అది నెగిటివ్, ఆ భయం అని నేను చెప్పాను. కానీ బట్ శనిలో ఏంటి అంటే, శని ఉన్న వాళ్ళకి ఆ పీరియడ్లో వాళ్ళకు ఒక ఫోకస్డ్ ఉండదు. సో కానీ మనం ఎంత ఫోకస్గా ఉంటే శని ప్రభావం అంత తక్కువ ఉంటుంది. ఇట్ మేబీ ఇది మీకు సిల్లీగా అనిపించచ్చు, బట్ జస్ట్ ఇగ్నోర్ వాట్ ఐ బిలీవ్ అనేది నేను మీకు చెప్తున్నా అంతే. ఎందుకంటే నేను మీ దగ్గర నిజాయితీగా ఉండాలని అనుకుంటున్నా. నేను మీకు ఫేక్ చేయడం వల్ల ఈ ట్రస్ట్ని కోల్పోయినట్టే. ఒక్కొక్కరి నమ్మకం ఒక్కొక్క లాంటిది. ఒక్కటి చెప్తున్నా, ఏది ఎలా అయినా కానీ సొసైటీలో ఎవడు ఎలా మాట్లాడినా, ముఖ్యంగా కొంతమంది ఉంటారు రిలేటివ్స్లో, దానికి పెళ్ళి అవుతుందా, అది చూడు ఎట్లుంది, ఒక గంతగానం నల్లగా అయింది, అసలు ఏం చూడు
సో బాడీ షేమింగ్ చేస్తారు, జస్ట్ ఇగ్నోర్. కుక్కలు వాళ్ళు మరి వాళ్ళేమన్నా అందగత్తెలా అంటే కాదు, వాళ్ళు అట్లనే ఉంటారు మొత్తం. వాళ్ళ జీవితంలో పోయి తొంగి చూస్తలేం కదా, అక్కల జీవితంలో, ఆంటీల జీవితంలో. అసలు కుక్కలను పట్టించుకోకండి. వాళ్ళు ఎప్పుడైనా అంతే బాబాబు అని మరుచుకుంటా అంటారు తప్ప వాళ్ళది వాళ్ళు ఇచ్చేసరికి వాళ్ళతోటి ఏది కాదు, మనతోటే అవుతుంది. కాబట్టి మనతోటి అయ్యి ప్రతిదీ మనం ప్రూవ్ చేసుకుంటాం. అలాంటి వాళ్ళు అట్లనే మొరుక్కుంటుంటారు, అక్కడనే ఉంటారు. మనం అలా కాదు, మనం ఎన్నో ఉన్నాయి, మనకి ఎన్నో థింగ్స్ ఉన్నాయి, మనం ఎన్నో అచీవ్ చేయాలి. జస్ట్ ఇగ్నోర్, కిందికి మీరు చూసి పడేయర్రి వాళ్ళని అంతే. అసలు పట్టించుకోకండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా మీరు వెయిట్ కోసం, వెయిట్ అనేది ఎందుకు ఇంత డెప్త్గా చెప్తున్నానంటే, జస్ట్ వెయిట్ లుకింగ్ గుడ్ ఇది కాదు. అయినో వెయిట్ అనేది ఇప్పుడు ప్రతి ఉమెన్కి ఎంత ప్రాబ్లం చేస్తుంది. అది కంప్లీట్గా వేరే వేరే విషయాలకైతే వాళ్ళు ఇట్స్ ఓకే అనుకుంటారు, కానీ అది ప్రెగ్నెన్సీకి దారి తీస్తుంది. ప్రెగ్నెన్సీ కాని వాళ్ళ బాధ నేను వర్ణించలేను. ఐ నో ఎవ్రీ ఉమెన్ షుడ్ బి ఏ మదర్, బట్ ఇప్పుడు చాలామందికి అసలు ప్రెగ్నెన్స్ అవ్వట్లేదు. ఐవీఎఫ్లని, ఐయుఐ అని. అయినో ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది అంటే, మా ఫ్రెండ్స్లో చాలామందిని చూస్తున్నా, దే ఆర్ లిటరలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుద్ధం, ఒక్కొక్క రకమైన డిస్క్రిమినేషన్ వాళ్ళకు సొసైటీ నుండి. అది మాటల్లో చెప్పలేను. దట్స్ వై వీ హ్యావ్ టు లూజ్ వే, వీ హ్యావ్ టు ఫిట్ లైక్ ఏ క్వీన్. మనం వెయిట్ లాస్ అవ్వాలి, అందాని కోసం, బట్టలు వేసుకోవడం కోసం కాదు. మనం మన పిల్లలతోటి మంచిగా బతకడానికి, మనం మన లైఫ్ని మంచిగా సెటిల్ చేసుకోవడానికి, మనం అమ్మలం కావడానికి. సో నాతో పాటు మీరు కూడా మీ జర్నీని స్టార్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా మీరు నాకు ఇన్స్టాలో టెక్స్ట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్స్లలో పెట్టండి. ఎందుకంటే ఒకవేళ నేను రిప్లై అయ్యే సమయంలో ఆ కామెంట్స్ చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్. ఇప్పుడు ఎవరైనా ఒక కామెంట్ చేశారు, నేను రిప్లై అయ్యలేదు, మీకు తెలిస్తే మీరు ఇవ్వండి. ఇట్స్ నో వరీస్. ఎందుకంటే ఒకరికొకరం సాయం చేసుకొని ఈ జర్నీని ముందుకు తీసుకెళ్దాం. ఒకరికొకరు సాయం చేసుకుంటేనే ఏదైనా పాసిబుల్ అవుతుంది. నాకెందుకు ఈమె కోసం అని అట్లా కాదు. ఈమె ఛానల్లో నేను పెట్టడం ఏంది, నో, యూ ఆర్ వెల్కమ్ టు మై ఛానల్. మీరంతా నా స్ట్రెంగ్త్ చెప్పాలి అని అంటే. సో అది నా వెయిట్ గెయిన్ జర్నీ. సో ఖచ్చితంగా ఒక 5 నెలల్లో నా వెయిట్ లాస్ జర్నీని పోస్ట్ చేస్తానని నమ్ముకుంటూ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.